చాలా మంది హీరోయిన్లు, చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు దీంట్లో జయలలిత గారు చెప్పారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆ కేసు మీరు అడుగుతున్న పర్టికులర్ కేసు ఇట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్లో అంటే మీరు పనిచేస్తున్నారు, మీరు సాక్షి టీవీలో పనిచేస్తున్నారు, లేకపోతే ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారు. మీకు నాకు ఏదో వైరం ఉందో, లేకపోతే మన ఇద్దరికి సమ్ స్కోర్ సెటిల్ చేసుకోవాలి. నేను సడన్గా మీరు వెళ్ళి యాంకరింగ్ చేస్తా ఉంటే ఇట్లా జరుగుతుంటే మధ్యలో వచ్చేసి ఆపేసే స్వప్న బయటికి రామ్ టూమ్ అంటే దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. ఏమి చెయ్యిపోయినా అతను మనిషి మీకు చాలా ఇష్టమై ఉండొచ్చు, మీతో వాళ్ళకి ఉండి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ నో బిజినెస్ టు క్యాన్ గెట్ ఇన్ టు ద ప్రెమిసెస్. ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. సో అటువంటి టైప్ ఆఫ్ కేసెస్ దాంట్లోకి వస్తాయి. మిగిలిన ఇవన్నీ మనకు సంబంధం లేని కేసులు. కానీ ఇది ఇక్కడ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది. దట్ ఈస్ ఆల్సో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఏ రైట్ టు హ్యాస్ గట్, హి మైట్ బి హ్యావింగ్ రైట్ ఆన్ యూ సమ్ ఏదైనా రకంగా, బట్ హీ షుడ్ హ్యావ్ వెయిటెడ్ అవుట్ సైడ్. లోపలికి వచ్చి అంత ఇది లేదు కదా. అండ్ ఇట్స్ నాట్ హిస్ ప్రెమిసెస్, మై ప్రెమిసెస్. అదే లోపల రావడమే తప్పు కదా. సో ఇవన్నీ అంటే మరి వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా? బికాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏముంటుందా పరిష్కారం? ఏదో ఉంటాయి, చట్టాలు ఉంటాయి, చట్టాలు చెప్పినవి సగం చేస్తూ ఉంటాం. చట్టాలు చెప్పినందువల్ల అవుతుందా? ఏది అవుతుందంటే మనం కూడా తప్పు చేసామా లేదా, ఇది తప్ప కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ చూసి చూడనట్టు మనం వెళ్ళాలి. జరుగుతూ ఉంటాయి తప్పులు, నాతో జరుగుతాయి, మీతో జరుగుతాయి, ప్రతి మనిషితో జరుగుతాయి తప్పులు. ఆ తప్పుని మనం దాన్ని ఇంకొంచెం అల్లరి చేసుకుంటానికి ట్రై చేయకుండా దాన్ని సరిగ్గా పరిష్కరించుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అసలు ఇష్యూ ఏముంది, ఎవరి పనులు చేసుకుంటున్నప్పుడు ఇష్యూస్ ఏముంటాయి ఇక్కడ? అది కరెక్టే కదా సార్ అది. కానీ ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్ సార్. వాతావరణం చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో చెప్పారు, పలానా టైంలో నేను లొంగిపోవాల్సి వచ్చింది, నాకు ఆప్షన్ లేకపోయింది, రాత్రి 2 గంటలకి నా డోర్ వచ్చి కొట్టేవారు తాగేసి. మరి ఇవన్నీ ఏమిటంటే వీటిని ఏ పరిధిలో చూడాలి, ఏ కోణం నుంచి చూడాలి? ఇవి ఇంటర్వ్యూ అంటే ఇవేదో ప్రైవేట్గా చెప్పినవి కాదు సార్, బహిర్గతంగా చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన సమాజం ఫస్ట్ అసలు ఆడపిల్ల అంటేనే లోకువ, బయట కూడా సమాజంలో జనరల్గా సినిమాల్లో ఉన్నాడంటే అసలు మరీ లోకువ, అంటే వాళ్ళకి ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కరెక్ట్, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో ఎవళ్ళైనా ఏదైనా చేయొచ్చు. అండ్ ఈ సినిమాల్లో నిజాలెన్నో అబద్ధాలెన్నో మనకేమీ తెలియదు, కానీ ప్రతి వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టేసి ఉంటుంది. ఈ అమ్మాయి ఆ అబ్బాయితో ఉంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నాడు, సంథింగ్ ఉంటుంది. అవును. ఈ ఇంటాక్సికేషన్ స్టేజ్ వస్తుంది. నైట్ తలుపులు కొట్టే వాళ్ళంతా మందు కొట్టినాక వస్తారు. వాళ్ళకి నాకు దొరకలేదు, వాళ్ళకి ఈ టైప్లో ఉంటారు వీళ్ళంతా. దీని మీద ఈడే తలుపు కొట్టి ఆడి దగ్గరికి వెళ్ళా, నా దగ్గర రావా, ఈ టైప్లో ఉంటారు. ఇవన్నీ ఇటువంటి అంటే ఊరికి చెప్పు, దీని మీద కాదు, బట్ అటువంటి జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవకాశాలు ఉంటాయి, రైట్. కానీ చాలా గొప్పగా గౌరవం నిలుపుకుని అద్భుతమైన సినిమాలు, అంటే నిజంగా కళాఖండాలు సృష్టించిన గ్రూప్స్, టీమ్స్, టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం. అద్భుతం. ఇప్పుడు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందమ్మా, రకరకాల వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, అమ్మాయి అయ్యి ఉండొచ్చు, కులం అయ్యి ఉండొచ్చు, మతం అయ్యి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. సో ఆ వీక్నెస్ని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఎప్పుడు మంచిని గురించి కూడా మాట్లాడవచ్చు కదా. తప్పకుండా. మంచిని గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ అమ్మాయిల వీక్నెస్ని గురించే మాట్లాడితే ఇవాళ సమాజంలో ఎంతమంది నిలబడతారు? పొలిటీషియన్స్ని తీసుకోండి, సినిమా యాక్టర్లను తీసుకోండి, ఈవెన్ బయట సమాజంలో తీసుకోండి, సాఫ్ట్వేర్లో తీసుకోండి, మీడియాలో తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, స్త్రీయే మూల కారణం అంటారు. ఇప్పుడు నేను ఇది ఉంది కదా, ఈ కేసు ఉంది కదా, ఇది మన ఐసీని పెట్టిన కోర్టు, అదే పాష్ రూల్స్ ప్రకారం తీసుకుంటే ఈ చెప్పిన ఏ సెక్టర్లో అయినా మగవాళ్ళు ఉంటారా? ఉండరు. కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చేవి, కొంతమంది రాకుండా, కొంతమంది దాని ఇప్పుడు నువ్వు మా ఇందాక వచ్చి నీ షేక్ హ్యాండ్ ఇస్తే కూడా తప్పే, నీ చెయ్యి నా చేతికి తగిలితే తప్పే, అకార్డింగ్ టు పాష్ యాక్ట్. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు. నువ్వు బ్యాడ్ టచ్గా ఫీల్ అయ్యావు, నేను గుడ్ టచ్ నీకు ఇచ్చింది. అలా కూడా పడతారు సార్ కేసులు? బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అవుతుంది కదా, ఉంది. బట్
అంటే దానికి ఒక సమంజసమైన అంటే పరిధి ఇవ్వాలి. నిజంగా ఉండొచ్చు, నీకు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు, నేను ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు, నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు, నువ్వు ఫీల్ అయితే కేసేగా. అది మొత్తానికైతే క్లిష్ట పరిస్థితుల్లో అలా అదే మామూలుగా వస్తున్నావు, నేను చనువుగా ఫాదర్లీ ఫీలింగ్ స్వప్న బలి చేసావు ఒక దెబ్బేసాను అనుకో, అమ్మాయిని ముట్టుకున్నావు, కొంపమని కింద అయిపోయావు, నువ్వు కేసు పెడితే నేను అయిపోయాను. సో అందుకే చాలా అతి జాగ్రత్తగా ఉండవలసిన టైం, చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడైతే మాత్రం ఈ యాజ్ లాంగ్ యాజ్ దిస్ పాష్ కేస్ దిస్ యాక్ట్ ఉన్నంత కాలం అతి జాగ్రత్తగా ఉండకపోతే కొంపలు మునుగుతాయి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అసలు క్షణాల్లో అన్ని వైరల్ తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే డెఫినెట్గా ఇవన్నిటి వల్ల కొంత మార్పు వస్తుంది. 100% పోతుందా అంటే నేను అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆడపిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలంటే ఉన్నారమ్మా, చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఆడపిల్లలు, అంత ఈజీగా ఏం లేరు. కొంతమందికి సర్వేల కోసం లొంగేవాళ్ళు ఉంటారు, సర్వేల కోసం నేను ఏదైనా అచీవ్ చేయాలి, ఎలాగైనా అచీవ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది, ఏమీ చేయకుండా నేను అచీవ్ ఎందుకు చేయలేను, నా టాలెంట్తో నేను ఎందుకు అచీవ్ చేయలేను చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా. ఆ రకంగానే అచీవ్ చేస్తారు, ఈ రకంగానే అచీవ్ చేస్తారు. ఎవళ్ళు రైట్ ఎవళ్ళు తప్పు అంటే టెల్ మీ వన్ నేమ్ సార్ హూ యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్, అంటే ఇన్ దిస్ రిగార్డ్ వాళ్ళ కష్టపడి పైకి వచ్చారు. అంటే నేను క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పట్లేదు సార్, జస్ట్ ఏ విధమైన కంపల్షన్స్కి లొంగాల్సిన అవసరం లేకుండా పైకి వచ్చిన నటీమణులు మీరు చాలా గౌరవించేవాళ్ళు. మీకు వాణిశ్రీ గారు ఎక్కడొచ్చారు, ఆవిడ ఏమిటి, ఆవిడ ఎక్కడ జూనియర్ ఆర్టిస్ట్, ఆవిడ అసలు ఏ రేంజ్కి వెళ్ళారు, అసలు హీరోస్ని కమాండ్ చేసారు, ఇండస్ట్రీనే కమాండ్ చేసే లెవెల్కి వెళ్ళారు. హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ, సింపుల్. ఆవిడ అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. భానుమతి గారు అంటే వాళ్ళు వేరే, భానుమతి గారు కమాండ్ చేశారు. జమున్ గారు జమున్ గారు కూడా మామూలుగా వచ్చారు, ఆవిడ కమాండ్ చేశారు. ఆవిడ రామారావు గారు నాగేశ్వరరావు కాదని చెప్పి ఆ రోజుల్లో షీ గుడ్ విత్ స్టాండ్. మనం అనుకుంటాం రామారావు నాగేశ్వరరావు కంటే వేరే లేదు ఆ రోజుల్లో, ఆల్టర్నేటివ్ లేని పరిస్థితుల్లో ఆవిడ నిలబడి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆవిడతో కాంప్రమైజ్ అయ్యారు తప్ప ఆవిడ వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇదేం లేదు, అదే ఏదో అయిపోతుంది అదేం లేదు. సౌందర్య గారు చెప్పుకుంటా పోతే ఎవరైనా ఉంటారు, ఎవరికి ఉండే వీక్నెస్ వాళ్ళకు ఉంటుంది, ఆ వీక్నెస్లోని మనకి సంబంధం లేదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయ్యి. కరెక్ట్ అండి, అంతే సార్. అంతే తప్ప వీళ్ళంతా ఇటు లొంగిపోయారా ఉన్నారా. వాణిశ్రీ గారు ఏం చేశారు అసలు, ఆవిడ ఏంటి, అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది. కానీ ఆ రోజుల్లో ఎవరు మనసు పడలేదా సార్ వాణిశ్రీ గారిని చూసి? చాలా పడితే పడ్డారు, ఆ గొడవ మనకు సంబంధం లేదు, బట్ ఆవిడ డిక్టేట్ చేసింది కదా. అవును, ఆవిడ వచ్చిన రోజు నుంచి ఆవిడ అట్లా ఎదుగుదల వచ్చింది కదా అవును, సినిమా ఇండస్ట్రీలో. అంటే ఆవిడలో టాలెంట్ లేకపోయి ఉంటే ఆవిడ ఇంత గొప్పది అయ్యేది కాదుగా. కరెక్ట్, టాలెంట్ ఉంది కాబట్టే కదా, మిగిలిన ఏంటనే పక్కన పెట్టండి. ఆవిడ ఏదో బాగాలేదన్నారు, కళ్ళు బాగాలేదంటారు, అది అంటారు, ఇది అంటారు, ఫైనల్గా ఆవిడే గాడెస్ అయిపోయింది కదా. అవును, అన్ని భాషల్లోనూ, తమిళ్లోనూ, తెలుగులోనూ. ఏం అందం సార్ అసలు, అంటే రంగు తక్కువ అని అప్పుడు అన్న వాళ్ళందరూ ఒక్కసారిగా వాణిశ్రీ చీర కట్టారంటే, వాణిశ్రీ గారి చీర అంటే ఒక ట్రెండ్ సెటర్. సో ఎక్కడ వాణిశ్రీ ఎక్కడికి వెళ్ళేది ఆవిడ, అందరు హీరోల కంటే ఎక్కువ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది ఆవిడ. ఎంత సార్ ఆ రోజుల్లో, ఎలా ఉండేది? ఆ రోజుల్లో 2.5-3 లక్షలు తీసుకుంది నాకు తెలిసినప్పుడు. అప్పుడు వీళ్ళు ఎవరు 2 లక్షలు టచ్ చేయలేదు. ఇప్పుడు ఎవరు, ఏ హీరోలు? రామారావు గారు, నాగేశ్వరరావు కూడా. రామారావు గారు ఇంకా తక్కువ. శోభన్ బాబు తీసుకున్నాడు అప్పట్లో, 2 తీసుకున్నాడు, ఈవిడ 2.5 తీసుకుంది రోజుల్లో. మరి కాలం మారిపోయిందా, డబ్బు విలువ పడిపోయిందా సార్? రామారావు గారు కంబ్యాక్ వచ్చినాక ఆయన హైయెస్ట్కి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో బడిపంతులు చేసే రోజుల్లో ఆయన 1,00,000 దగ్గరే ఉన్నారు అన్నమాట. సార్ ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. మనకి ఎక్కడో ఇన్ పోర్ట్రేయింగ్ విమెన్, అంటే విమెన్ ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చారు కాబట్టి, స్క్రీన్ మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది కొంత. అవసరమా అని, తప్పు రైట్ అని కాదు, ఇది అవసరమా మనకి అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడు కూడా అశ్లీలం, అసభ్యకరం అనే అంశాలకు కానీ, స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకునేవారా? వర్ యూ వెరీ కాన్షియస్? డెఫినెట్గా వెరీ కాన్షియస్. అంటే నాకు ఒక్క సినిమాకి నాకు కోపం వచ్చి తీసాను, బంగారు మొగుళ్ళు అనుకుంటే. ఇటువంటి దరిద్ర పని నేను కూడా చేశాను.
ఆ పాటే దరిద్రం. అక్కడ చేయేస్తే ఇక్కడ చేయేస్తే సంథింగ్ ఏదో ఉంటుంది, సరే గుర్తులేదు. అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకళ్ళనొకరు టచ్ చేయకుండా సినిమా తీస్తే అంటే ఎవడు చూడట్లేదని కోపం వచ్చి ఆ సినిమా దరిద్రం పెట్టండి అని చెప్పి నేనే పెట్టి తీస్తాను. అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది. అది చేసింది నేను చేసిన తప్పే. బట్ ఇవాళ వాళ్ళు చేసిన తప్పంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసిన తప్పండి. ఇవాళ చిరంజీవి గారు ఠాగూర్లోనో దేంట్లోనో అదేదో సినిమా పాట ఏదో ఉంటుంది ఉంటే నేను అప్పుడు కామెంట్ చేశాను, అంత అద్భుతమైన సినిమాలు ఇది ఏంటండి అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు. అట్లాగే బాలకృష్ణ గారు మొన్న ఆ సినిమాలో కూడా అది స్టేజెస్కి అనవసరం, అది ఆయన స్టేచర్కే ఇంకేది కాదు, అనవసరం అసలు. ఇవాళ అటువంటివి చూస్తారు అనుకోవటం అనవసరం. అంతకు ముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి, అద్భుతంగా చేశారు ఆ సినిమా. అఖండ అద్భుతంగా చేశారు. అమ్మాయి కనపడకుండానే సినిమాలు ఆడుతుంటే ఆయనకి ఎందుకు ఇది, దీనికోసం ఎవరిని వస్తారా, ఎన్ని టికెట్లు దిగుతాయి, ఊరికి కాంట్రవర్సీ తప్పించి. అందులో ఆయన ఎమ్మెల్యే, పొలిటీషియన్, అందుకనే కదా సార్ ఇన్ని ఉండగా ఆయనకి అటువంటిది ఆయనే రిజెక్ట్ చేసి ఉంటే పోయేది. లేదు చేసే ప్రొడ్యూసర్లు అడిగారు, డైరెక్టర్లు అడిగారు, డాన్స్ మాస్టర్ అడిగాడు, ఏదో వాళ్ళ గోల మనకెందుకు. కరెక్టే సార్. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా. నెట్ఫ్లిక్స్లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాలవన్నీ వచ్చినాక అసలు బేసిక్గా ఓటీటీ వచ్చిన తర్వాతమ్మా ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా. నాకు రౌడీ అన్నయ్యలోనో దేంట్లోనో ఒక సాంగ్ చేస్తా ఈ రంభక వరకు మిడీ లాగా ఉంటుంది ఇక్కడ దాకా. ఓ సాంగ్లో తిరుగుతూ ఉంటే కొంచెం లేస్తుంది. సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సార్ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎక్కడో ఉంది సార్, ఎవరో జనం అంటున్నారు సార్, కట్ చేయండి సార్ అని. రిలీజ్ అయిన తర్వాత కట్ చేశాను నేను. జస్ట్ ఊరికే మిడి ఇక్కడ ఉంది, ఇప్పుడు గాలికి ఎగిరింది, వెళ్తే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది. నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా, ఒక బిట్ వేస్తే సెన్సార్ కట్ చేశారు. అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆమె సినిమా అంతా చొక్కా వేసుకుని కింద ఏమి లేకుండా దివ్యభారతి, అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు. నాకు ఒక బిట్టు ఏంటంటే దాంట్లో వదిలేరు కదండి అంటే, ఆ సినిమా అంతా దాని మీద ఉంది, నీ సినిమా అది లేదు కదా, ఎందుకు నువ్వు చేయాలంటారు. అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారు. ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు, ఎందుకు తీసాను నాకు తెలియదు. ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే ఇద్దాంలే అనిపించి తీసాను నేను, కాదన్నారు తీసాం. అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది, ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి ఏమిటని. కానీ ఇప్పుడు బాగా టేస్ట్లు మారిపోయాయి సార్. బయట సమాజంలోనే అట్లా తిరుగుతున్నారు కదా. ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బాగా ఎక్కువైపోయింది అంటాం. బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే, పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు. బట్ అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరో అడుగుతానికి, హూ ఆర్ యూ టాస్క్, నా కంఫర్ట్ నాది అంటున్నారు. సో ఇప్పుడు మన ఈక్వల్ రైటే కాకుండా నిజంగా కూడా వాళ్ళ కంఫర్ట్, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్లల బట్టలు ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు. ఈ కొంతమంది ఏమంటారంటే నువ్వు అటు వేయటం వల్లే కదా ఇది జరిగింది, వేయటం వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. అవును, ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను ఆ అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు. బోస్ గారు కరెక్ట్గా రాశారు, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. అంటే కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి గౌను వేస్తే పట్టి చూస్తారు. అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ పాపం ఫోకస్లోకి వచ్చింది కానీ అది సార్ మరొక అంశం, మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు, ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా, ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా, అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ, ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో. లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో. కాబట్టి దీనివల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బారిన పడతారని చెప్పి కొంతమంది ఎవరో చెప్పారు, గ్లామర్ కోసం తీసుకుంటారని. ఇస్ దట్ ట్రూ సార్? అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన దాంతో నేను ఏకీపించను. ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను. అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది. చాలామంది 90% మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు. ఓ 10% ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు.
కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు. ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు, స్కూల్లో పిల్లలు దే ఆర్ ఎడిక్ట్స్ నౌ. వాళ్ళకి ఆ, ఇది ఈ డ్రగ్ కొనే డబ్బులు లేకపోతే వైట్నర్ ఉంటుంది కదా, వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు అటువంటి. సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుకోవాలి. సో డబ్బు ఉంటే వస్తారు, డబ్బున్న వాళ్ళే చెడ్డవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు అనే శాస్త్రం ఎక్కడ లేదు. ఈ దురలవాట్లు అనేవి డబ్బు ఉన్నా లేకపోయినా అవుతుంది. సో ఈ అలవాటుని అరికడతాం ఎట్లా అనేది మనం ముందు ఆలోచిస్తాం. అంటే ఈ డబ్బుని దానికి లింక్ చేయకూడదు ఫస్ట్. అవును, దురలవాటుకి డబ్బుకి లింక్ చేయకూడదు. వ్యసనం అనేది డబ్బుతో రాదు, వ్యసనం నేచర్తో వస్తుంది. సో నేచర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, నేచర్లో ఉన్న దీన్ని వ్యసనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో తీసుకోవాలి బాధ్యత. ప్లస్ మనం పర్సనల్గా పెరుగుతున్న కొద్దీ చేసుకోవాలి. అదేనా మీరు చెప్పినట్టు ఏదో అదేది అందం కోసం మన ఈ తీసుకుంటారు అనేది నాకు కరెక్ట్ కాదు. కాదు. అంటే స్టెరాయిడ్స్ చేస్తారు, కండలు కనపడటం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటారు అంటారు. అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది కరెక్ట్ కాదు, తీసుకోవటం కరెక్ట్ కాదు. కానీ అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక వాతావరణం అయితే ఖచ్చితంగా ఒక ఫ్రీ వాతావరణం అయితే కొన్ని పరిశ్రమల్లో ఎక్కువ కనిపిస్తుంది. లైక్ ఉంది అన్ని చోట్ల, కాలేజెస్ దగ్గర అమ్ముతున్నారు, స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు, పబ్బుల్లో అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు తీసుకొచ్చి. సార్ మీరు డబ్బులతో కాదని చెప్పారు, ఆ రోజువారీ సర్వైవల్కే చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సార్ సూరి సినిమా టైంలో మీరు ఇబ్బంది పడ్డారా డబ్బులకి? నేను సినిమా తీసిన ప్రతి సినిమాకి ఇబ్బంది పడతాను, దీనికి ఇబ్బంది పడలేదు. మీరు ఎప్పుడు అంటే ఐ నెవర్ సీన్ యూ లావిష్, ఎవరు మిమ్మల్ని అలా చూడలేదు. అది మీ చాయిసా మీ పరిస్థితే చాయిస్ ఉంది. ఇప్పుడు ఏదైనా సినిమాలో డబ్బులు వచ్చి ఉంటే డెఫినెట్గా దీనికి వాడుకుంటాం కదా. ఎక్సెప్ట్ స్వర్ణక్క నాకేమైందంటే బై ద టైం నేను కొద్దిగా రీజనబుల్గా డబ్బులు సంపాదించే సినిమాలు వచ్చేటప్పటికి నాకు బ్యాక్లాగులు ఉంటావచ్చు. ఆ బ్యాక్లాగులు తొలగించుకుంటూ రావటానికి సో ఇప్పుడు కంఫర్ట్ జోన్లోకి రాలేకపోయాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను కంఫర్ట్ జోన్లో ఉన్నా. లాస్ట్ 2-3 ఇయర్స్లో కూడా నేను ఎక్కడో అంతకుముందు ఐ డ్రీమ్లో పనిచేశాను ఒక సంవత్సరంన్నర. అది కంఫర్ట్. తర్వాత ఏదో వేరే ఛానల్లో పనిచేశాను. అదే నా కంఫర్ట్ జోన్. నాకు నిజంగా చెప్పాలంటే ఇంతకాలం ఈ 76 ఏళ్ళ జీవితంలో లాస్ట్ 2-3 ఇయర్స్ కంఫర్ట్ జోన్. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ నాకు ఖర్చులు పోను, 10-5 మిగిలే డబ్బులు బ్యాంకులో ఉండటం అనేది ఇదే చూడటం నేను. అది చాలా ఆశ్చర్యకరం సార్. మీకంటే అంత క్యాలిబర్ ఉండి అన్ని హిట్లు తీసి మరి అది ఏమంటారు, విధి అంటారా లేక పరిస్థితులు కలిసి రాకపోవడమా? పరిస్థితులు అంటే ఏంటంటే వీళ్ళందరూ చాలామంది ఆ రోజుల్లో, ఇప్పుడు అందరూ తీస్తున్నారు కానీ ఆ రోజుల్లో నేను ఒకే సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ చేశాను. నేను డైరెక్షన్ చేసినవి కానీ రిలీజ్ చేసినవి కానీ. సో రొటేషన్లోకి వెళ్ళిపోతూ ఉండేది. ఒకవేళ వచ్చినా కానీ ఓ హిట్ ఓ ఫ్లాప్ ఉండేటప్పటికీ మనం అన్ని కంటిన్యూస్ సక్సెస్ హిట్లు తీయాలి. తీసుంటే డబ్బు కనపడేదేమో, ఎప్పటికప్పుడు ఒకటి తగలగానే ఇమీడియట్గా ఉండదు, పోగొట్టేది. డబ్బులు వచ్చినాయి అనుకుంటే ఉండదట్లో పోయి. సో ఎక్కడ అంత కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు సార్ పుష్ప లాంటి సినిమాలకి మేము వినడం ఎవరో చెప్పాం, ముత్యాల సుబ్బయ్య గారు చెప్పారనుకుంటాం మొన్న, 300 కోట్లు ఇలా ఉన్నాయి డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ అని. అప్పట్లో అసలు చాలా తక్కువ కదా సార్. అంటే ముత్యాల సుబ్బయ్య గారు రోజుల్లో ఆయన తీసుకున్నది, ఆయన చాలా ఎక్కువ తీసుకున్నారని మేము అనుకునేవాళ్ళం. మాకు తక్కువ ఇచ్చేవారు అప్పుడు. ఆయన పెద్ద డైరెక్టర్, మేము చిన్న డైరెక్టర్లం కదా ఆ రోజుల్లో. ఇది ఏం లేదు, ఆ రోజులకి డబ్బులకి ఆ రోజు ఇది, ఈ రోజు డబ్బులకి ఈ రోజు ఇది. ఈరోజు పుష్ప డైరెక్టర్కి వచ్చిందంటే పుష్ప 50% పార్ట్నర్ ఆయన సినిమాలో. టైటిల్స్లోనే ఉంది కదా, సుకుమార్ రైటింగ్స్ అని ఉంది కదా. ప్రొడ్యూసర్, అది మోర్ దెన్ ఏ డైరెక్టర్ ఈజ్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్. సో ఆయన కథ అయిందే, డైలాగులు అయినయే, స్క్రీన్ ప్లే అయింది, డైరెక్షన్ అయింది, ప్రొడ్యూసర్ అయినా. కాబట్టి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ప్రొడ్యూసర్గా వచ్చినాయా రైటర్గా వచ్చినాయా అనేది మనం చెప్తే 100 వచ్చిందా 200 వచ్చిందా అని వేరే సంగతి. బట్ వాట్ ఎవర్ హీ గాట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సో మెనీ ఆస్పెక్ట్స్. నౌ సార్, మీ ప్రకారం ఇక్కడ మనం బాహుబలి లాంటి సినిమాల్లో రాజమౌళి గారిని చూసాం, పుష్ప రంగస్థలం లాంటి సినిమాల్లో సుకుమార్ గారిని చూసాం, RRR ఆస్కర్ విన్నింగ్ దీనిలో మన రాజమౌళి గారిని చూసాం. ఈ డైరెక్టర్స్ అందరిలో సార్, హూ డూ యూ థింక్ ఇస్ క్యారింగ్ దట్ ఆరా? అంటే వాళ్ళు రకాల్లో వాళ్ళు ఇది ఉన్నారు అన్నప్పుడు. రాజమౌళి గారిని చూస్తున్నాం.
రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్గా జోనర్ ట్రై చేస్తున్నాడు, ఎక్సెప్ట్ బాహుబలి 1 and 2 తప్ప. మిగిలిందల్లా మీకు ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక డిఫరెంట్. రెగ్యులర్ కమర్షియల్ అయినా కానీ మొదటి సినిమాల్లో ఏం చేసామంటే ఆయుధాలు మార్చేవాడు. తర్వాత ఈ చేంజ్ ఈగ దగ్గర నుంచి చేంజ్ దిస్ థింగ్ ప్యాటర్న్ మార్చాడు. మార్చి ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా తీయటం మొదలెట్టాడు, కొత్త కథలాగా. డిఫరెంట్ కొత్త కథ కూడా కొత్తగా ఉండకపోయినా కానీ ఒక కొత్త బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండటం అంతా డిఫరెంట్గా ఉంది. ఈగ తర్వాత ఇది మర్యాద రామన్న ఒక డిఫరెంట్ ఇది. ఆ తర్వాత వచ్చేటప్పటికి బాహుబలి, మగధీర, ఎక్కడికక్కడ మీకు సెపరేట్గా డిఫరెంట్గా వస్తున్నాడు ఆయన. సో రావటంతో మీకు ఆయన ఒకటి ఇదైంది. ప్లస్ ఆయనతో పాటు ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే డైరెక్టర్ షుడ్ బి ఏ మార్కెటింగ్ మ్యాన్. ఇంతకుముందు మా డైరెక్షన్ వాళ్ళకి మాకు మార్కెటింగ్తో సంబంధం ఉండేది కదా. ప్రొడ్యూసర్స్ వస్తాడనే పద్ధతిలో ఉండేవాడు. రాఘవేంద్రరావు దగ్గర నుంచి మేమంతా అయిపోయేప్పుడు. బట్ ఈయన వచ్చేటప్పటికి హౌ టు మార్కెట్ ఎ ఫిలిం అనేది ఆయన నేర్పించాడు వాళ్ళ ఇండస్ట్రీకి. దట్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా వెళ్ళిపోయినాయంటే వాళ్ళు భారతదేశం అంతా ఇదే అయిపోయే స్టేజ్కి బాహుబలి 2 చేసింది. అందరూ బాహుబలి 2 దంగలు కొట్టేసింది అంటారు, కానీ దంగలకి ఎంగలే సంబంధమే లేదు. బాహుబలిని ఇంతవరకు చేస్తే ఇప్పుడు ఈ సినిమా చేసి ఉండాలి. దంగల్లో వచ్చింది ఏంటంటే చైనాలో ఒక దాంట్లో వచ్చింది డబ్బులు. చైనా డబ్బును మనం లెక్కేసుకుని 2,000 కోట్లని కంగారు పడుతున్నాం తప్ప మనకి ఇక్కడ వచ్చింది 600 కోట్లు 700 కోట్లు. అదే అయితే ఒక లాంగ్వేజ్ అంత రావటం చాలా గొప్ప. అది 60 కోట్లకి చేసి అంత రావటం అనేది గొప్ప విషయం. దాన్ని డిస్ప్యూట్ చేయటం లేదు. అద్భుతమైన సినిమా అది. సో మన ఇండియన్ సినిమాలో ఇండియన్ డబ్బు చూసుకున్న సినిమాలు ఇయే. ఆ చైనాలో 2,000 కోట్లు వచ్చినా అదంతా మళ్ళీ మనకు షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది. అక్కడ 30% 20% అంత వస్తుంది. అవును. సో అవి మనం గ్రాసులు చెప్పుకొని ఊరికే కంగారు పడుతూ ఉంటాం. ఇప్పుడు బాహుబలి తర్వాత ఇది వచ్చింది. అలా అంటే మీరు అన్నది రాజమౌళి గారిది చాలా ఒక డిఫరెంట్ టెక్నిక్. ఈయన వచ్చేటప్పటికి ఈయనన్నీ లెక్కలు అని చేసిన సినిమాలు వదిలిపెట్టి ఈయన డిఫరెంట్గా చేసిన సినిమాలు ఈయన సిట్ అయినాయి చూడండి మీరు. అంతకుముందు మీరు ఆర్య చేశాడు. ఆర్య డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏదో చేశారు కొన్ని అటువంటి ఏదో లెక్కలు నాకు అర్థమే కదా. 1 ఒకటి ఎన్టీఆర్తో ఒక సినిమా ఏదో చేశాడు, కప్పులు తిప్పుతూ ఉంటాడు, ఏదో తిరుగుతూ ఉంటుంది. ఏది మన నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి రంగస్థలం అద్భుతంగా తీశాడు. అద్భుతం వెనక్కి తీశాడు. అసలు ఎవరు మన తెలుగులో మనం ఊహించలేని గొప్ప సినిమా అది ఒక రకంగా చెప్పాలంటే. ఆ టైప్ ఆలోచన కమర్షియల్ అయినా కానీ ఎప్పుడైతే అంగవైకల్యం తీసుకురాగలిగాడో ఆ అంగవైకల్యం మీద సినిమా వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంది. అది చాలా ఒక లైవ్లీగా ఉంది సినిమా. విలేజీ ప్యాటర్న్ అది అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఈ పుష్పకి వచ్చేటప్పటికి పుష్ప వాజ్ ఏ రొటీన్ ఫిలిం నాకు తెలిసినప్పుడు. పుష్ప 1, పుష్ప 2 ఈ స్మగ్లింగ్ మీద ఏదో రెప్లికా తీస్తారు ఏముంటుంది అని నేను చూడలే. యాక్చువల్గా నేను మొన్న చూశాను. ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్ వచ్చిందో, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే సినిమా తీశాడో మీకు అందుకైతే అన్స్టాపబుల్ అయిపోయింది సినిమా. ఇది ఇవాళ రెవెన్యూ కనపడుతుందంటే ఫ్యామిలీ రిలేషన్ ఊరికి మా గంధపు చెక్కలు దొంగ కాదు. ఆబ్వియస్లీ అతని పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్తో పాటుగా రష్మిక అక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ ఈ రిలేషన్షిప్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. సెకండ్ హాఫ్ ఏడిపించాడు. ఆ సినిమాలో ఏడిపించడం ఏంటి, అందుకని సినిమా ఆడింది, ఇప్పటికీ ఆడుతుంది, ఇంకా ఆడుతుంది. అంటే నేషనల్ అవార్డు వచ్చిందంటే సినిమా ఇట్స్ గ్రేట్ కాదు. ఇప్పుడు అదే మనం ఇప్పుడు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది, డైరెక్టర్గా హీరోకి వచ్చింది. హీరో పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడు. మళ్ళీ నేను రెండోసారి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అవును కదా సార్, అంతే కదా. సో ఒకలా చూస్తే యాక్చువల్లీ ఒక కొత్త లీగ్ ఆఫ్ సినిమా వస్తుంది ఇప్పుడు. అంటే పెద్ద స్కేల్ ఒకటి, బట్ యాక్టింగ్ ఓరియంటెడ్ ఇంపర్ఫెక్షన్స్. ఇది మామూలు సినిమా కింద లెక్క తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఒక 100 సినిమాలు మొగుడు పిల్లలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడే సినిమాలు 100 ఉన్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు ఎన్హాన్స్ చేసుకునే క్యారెక్టర్. నా మొగుడిని అంటావా అని పెళ్ళని తిరగబడింది, నా పెళ్ళాన్ని అంటావా అని మొగుడు తిరగబడ్డ సినిమాలు 100 ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకుంది. బట్ ఇవాళ దీని బ్యాక్గ్రౌండ్ ఈ గంధపు చెక్కలు ఇవన్నీ తీసుకుని చేసింది. నేను కోతలరెడ్డి చెప్పానే అలాంటి ఇలాగా ఇతను దొంగకి
ఒక స్మగ్లర్కి వైఫ్ అంటే అంత ఎందుకు ఉండాలి? నేను నన్ను ఇన్సల్ట్ చేసినందుకు కదా, నా భార్య పేరు ఎత్తినది నాకు కోపం వచ్చింది, అందుకని నేను చూస్తానండి, అది నేను తట్టుకోలేను అంటాడు. ఎవరేం చెప్పినా ఒప్పుకుంటా, ఏమన్నా కానీ నా భార్య చెప్తే వింటాను అంటాడు. మరి అంత స్మగ్లర్కి ఈ సెంటిమెంట్ ఎందుకు ఉండాలి? నేను అక్కడ చెప్పానే, వైఫ్ని చెల్లి అన్న దరిద్రుడు తండ్రి కోసం జైలుకి వెళ్ళిపోయి చచ్చిపోతానంటాడు. అవును అవును. సో అది నీకు ఎప్పుడు వేరియేషన్ వచ్చేటప్పటికి నీకు తేడా వచ్చేస్తుంది. సో అక్కడ ఇక్కడ కూడా మంచి దొంగలు, మధ్యలో దొంగ రాసుకలు తీశారు మీరు. దొంగ రాసుకలు టైటిల్ ఎట్లా పెట్టారు సార్ అది? వాళ్ళ కథలో ఈయన చెప్పాడు, మన దివాకర్ బాబు గారు, ఆయన కథ కూడా ఆయన. నేను ఆ టైటిల్ ఒక్కటే చూసి మీ సినిమాలన్నింటిలో మీరే పెట్టుకుంటారు. రైటర్ ఆయన, అతను మన తమిళ ఆయన రైటర్. సో భలే ఒక లాంగ్ ఇన్నింగ్స్, 50 years ఇన్ ద ఇండస్ట్రీ. ఎవ్రీబడి అందరూ మిమ్మల్ని అంత గౌరవిస్తారు, ఇప్పటికీ ఇష్టపడతారు. కానీ మీరు కుండ బద్దలు కొట్టి మొహమ్మీ చెప్పేస్తారు అన్నీ. ఎప్పుడు మీకు శత్రువులు తయారు అవ్వలేదా? ఉన్నారు, కొంతమంది అవుతారు, కొంతమంది తిడతానే ఉంటారు, అప్పుడప్పుడు తిడతా ఉంటారు, నన్ను చంపేస్తా ఉన్నాడు కూడా ఉన్నారు. ఉన్నారా? నడుస్తూ ఉంటారు. అంటే ఏ ఇష్యూలో సార్? ఏదో ఒక ఇష్యూలో వాళ్ళకి నచ్చని ఏదైనా చెప్తే కోపం వస్తుంది కదా. ఎవరు సార్? నేను దాసనారాయణరావు గారు, నేను కృష్ణ గారు భయంకరంగా పోట్లాడుకున్నాం. అవునా? ఎలా పోట్లాడుకున్నారు? ముఖాలు కూడా చూసుకునే లెవెల్లో పోట్లాడుకున్న తర్వాత మేము ఇద్దరం అసలు నేను కృష్ణ గారు కానీ నేను దాసనారాయణరావు గారు అంత క్లోజ్గా మళ్ళీ ఎవరు లేరు. ఇప్పుడు ఏ విషయాల్లో వచ్చేవి గొడవలు? అంటే మాకేదో దీంట్లోనే మనం వేరే సొంత పర్సనల్ ఇష్యూస్ మాకేమైనా లేవు కదా. క్రియేటివ్ డిఫరెన్సెస్లోనే చాలా గట్టిగా మొహాలు చూసుకోకుండా అంతవరకు మాట్లాడుకోకుండా. అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇవన్నీ. అంటే మీరు మరి మళ్ళీ ఎలాగా మేకప్ అలాగా మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోయింది. ఆటోమేటిక్గా అంటే ఎవరిలోనూ కల్మషం లేదు. ఇప్పుడు నాకు కల్మషం ఆయన మీద, నారాయణరావు గారి మీద కానీ కృష్ణ గారి మీద కానీ కల్మషం ఉండి నేను పంతం బట్టి ఉంటే వేరే, వాళ్ళకి నా మీద అటువంటిది ఏం లేదు. ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది నాకు కృష్ణ గారికి, అట్లాగే దాసనారాయణ గారికి నాకు ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది. సో అప్పుడు యూత్లో ఉన్నాం కాబట్టి దాసనారాయణరావు గారి మీద కొంచెం చిల్లల పల్లలుగా నేనే మాట్లాడు, ఆయన మాట్లాడలే పాపం. సో ఆయన పిలిచి ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడారు, అయిపోయింది, సెట్ అయిపోయింది. మీరు ఫాండ్గా ఇష్టపడి వేసుకునే మీ సినిమా ఏది సార్? వేసుకుని చూసే సినిమా పోతే పోనీయా, స్వర్ణక్క? నాకు పోతే పోనీ ఒకటిను, అలజడి ఒకటి. అలజడి ఎందుకంటే అలజడి ఇట్స్ మై ఓన్. ఎక్కువ సినిమాలు డైలాగులు కూడా మేము కాలేజ్లో జరిగిన సీన్స్ ఇవన్నీ ఎక్కువగా నా కాలేజ్ డేస్ మొత్తం అంతా అది. సో ఆ సీన్లన్నీ నేను ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగులే పెట్టి రాసుకున్నాం అన్నమాట, వేరే కొత్తవి కూడా రాయలేదు అంతవరకు, కాలేజ్ సీన్స్ వరకు. సో అందుకని కొంచెం నాకు ఇష్టమైన సినిమా అది. మీరు వెస్లీలో చదివారు కదా సార్? వెస్లీ, సికింద్రాబాద్ వెస్లీలో చదివారు. మీ వివాహం ఎలా అయింది సార్? అది మా ఇంటి పక్క ఇల్లు, 2 ఇళ్ళు అవతల ఉండేవారు ఇల్లు. సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే, అంతేగా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే. అదే మరి ఇందాక ఏమన్నారు, ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు. అది వచ్చింది అది. సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా? వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా? మీరే డిసైడ్ చేశారా సార్ వాళ్ళకి? నేను సినిమాలు చూడమంటే సినిమాలు కూడా చూడరు. చూడరా? నా సినిమాలు చూడరు, బయటికి చూస్తారని తెలియదు నాకు. చిన్నప్పుడు పెద్ద ఇష్టపడేవారు కదా, వెళ్ళేవాళ్ళు సినిమాకి, తీసుకెళ్ళేవాడిని కానీ పెద్ద. సో లైఫ్ హ్యాస్ టాట్ యూ సో మచ్ సార్. అంటే వాట్ ఈస్ మీ కోర్ టేక్ అవే ఏంటి లైఫ్లో అని? టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఫస్ట్ పాయింట్, దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్. అంతే తప్ప నాకేం లేదు, నా కళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇక నా కళ్ళ ముందు ఉండి వీళ్ళు వెళ్ళిపోతున్నారని మనం బాధపడిపోతాం అంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఐఎమ్ హ్యాపీ ఉన్నాను, బాగానే ఉంటాను కదా. బాగుంటానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఒకటోకి వచ్చింది. ముందు ప్రయత్నం చేయి, నీ పని కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి, వచ్చేది ఫలితం నీ చేతిలో లేదు. ఫలితం ఒక్కోసారి ఏదైనా రావచ్చు, కరెక్ట్, అవును, ఫలితం లేకపోయి ఉండొచ్చు, బట్ నీకు కృషి అయితే ఉండాలిగా. అవును, కృషి చేస్తూనే ఉండవు, సో దట్ విల్ బి వెరీ హ్యాపీ, హెల్దీగా ఉంటావు. అల్టిమేట్ రిజల్ట్ ఈస్ నాట్ యువర్స్, వచ్చినప్పుడు వస్తుంది. దేవుడు నమ్ముతారా సార్ మీరు? నేను నమ్మను. మరి కృష్ణుడు దేవుడు కాదా? అంటే ఆయన చెప్పిన భగవద్గీత నమ్ముతారు? ఏదైనా నమ్మటం అనేది ఏముందమ్మా దీంట్లో. ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవద్గీతని, అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. కానీ మీరు నేను చెప్పటం కదా, నేను ఏదో ఇదేం కాదు.
అదే కదా అంటారు మన లైఫ్ జీవనసారం అంటారే, జీవనసారం అంతకంటే ఏముంది. మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు. ఇప్పుడు మనం చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాళ్ళు అంటారు, నాకు సినిమా ఇండస్ట్రీ నేను ఎవడు రమ్మన్నాడు. నువ్వు యూ చూస్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి. ఇప్పుడు చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. చాలా కష్టపడి ఉంటారు కదా సార్ ఇంత. వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది, వాళ్ళకి అంత వచ్చింది నాకెందుకు రాలేదంటే వాళ్ళలాగా నువ్వు ఏమైనా చేసావా? నువ్వు చేయలా. నువ్వు చేసింది చేస్తే నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తానే ఉంది. నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేనున్నానమ్మా, నేను సినిమాల్లో 1 వేషం వేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు, ఆడిని పెట్టుకుని నన్ను ఎందుకు పెట్టుకోలేదంటే నాకు పర్సనాలిటీ ఉంది కదా. ఆయన యాక్టరు, ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకునే అంత గొప్ప యాక్టర్ అతను. అవును, అతనిలాగా నేనున్నాను, ఒడ్డు పొడుగున్నాను, డైరెక్ట్ చేశాను, 2 సినిమాలు యాక్ట్ చేశాను, ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడిస్తే నా ఆరోగ్యం చెడుతుంది తప్ప ఏం రాదు, పోదు, నాకేం రాదు. సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి. వచ్చినప్పుడు వస్తుంది. సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మూవీ ఆర్టిస్ట్ మెంబర్ని కూడా కాదు అంటే కాదు, బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు, ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే యాజ్ అ సీనియర్ ఫిల్మ్ టెక్నీషియన్? అంటే బేసిక్గా మనం అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు. ఎందుకంటే కంటే ఒక 800 మంది మెంబర్స్ దాంట్లో 200 మంది అసలు వాళ్ళు ఉన్నారో లేరో వాళ్ళకే తెలియదు. కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లెవెల్లో చేస్తారు కదా సార్, దాని ఊరికి చేసుకుంటారు వీళ్ళు, చేస్తారు, అనవసరం, చేయాల్సిన అవసరం లేదు. అది ఈవెన్ ఛాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడు జరిగితే ఎందుకు చేస్తున్నారు ఇట్లా, దాన్ని పోయే కాలం వచ్చిందని తిట్టొచ్చారు, మీడియా ముందే తిట్టొచ్చాను ఆ రోజు. అంతే, మనకి ఏదో సరదాగా ఎలక్షన్ చేసుకోవాలి తప్ప దీంట్లో రూపాయి వచ్చేది లేదు ఎవరికి. ఫస్ట్ పాయింట్, మన టైం వేస్ట్. బట్ నువ్వు సర్వీస్ చేద్దామని వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు? నువ్వు చేసే సర్వీసే ఎక్కువ, సర్వీస్ చేస్తున్నావు. సర్వీస్ చేస్తానికి వచ్చి నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టి నువ్వు వస్తే నీ మోటివ్ ఏంటి? నీ మోటివ్ సర్వీస్ మోటివ్ కాదు. ఇంకా పవర్ వల్ల వచ్చేది కూడా ఏం లేదు. ఏముంటాం పవర్ వల్ల? మ్యాక్సిమం ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఇంకోళ్ళు పిలిస్తే మీటింగులకు పిలిచినప్పుడు వెళ్ళి కూర్చుంటే ఏమిస్తారు అక్కడ, అటుకులను జీడిపప్పు ఇస్తారు, అంతే, ఒక కప్పు కాఫీ ఇస్తారు. దానికోసం నువ్వు తాపత్రయపడతావు ఎందుకు? అంటే ఆల్రెడీ నీకు ఆ వాల్యూ ఉంది. నిన్ను ముఖ్యమంత్రి గారు పిలిచే లెవెల్ మీరు ఉన్నారు, ఆల్రెడీ పెరిగే ఉన్నారు. ఇవాళ దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏ పిచ్చి పనులు. సో అయితే అదే, బట్ వివాదాలు మాత్రం వారానికి ఒకటి వస్తుంది. జానీ మాస్టర్ ఇష్యూ, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ, అవన్నీ ఇప్పుడు ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోకపోవటం అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదో ఉంటాయి, ఉన్నప్పుడు దానికి పెట్టుకోవటం. సార్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన తగాదాలు ఏవైతేనా మీరు ఒక అంటే టెక్నీషియన్గా, సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు సమాధానించి చెప్పారా? ఎవరికి? ఆయనతోనా? ఇది ఏదో అది పర్సనల్గా కదా. ఒకవేళ నేను మాట్లాడినప్పుడు నేను పబ్లిక్లో చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ వెల్విషర్ని అయితే, ఒకవేళ నేను వెళ్ళి అక్కడ ఏళ్ళు పెట్టుంటే, పెట్టానా లేదా అనేది తర్వాత సంగతి, పెట్టుంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రమోషన్ కాదు, ఏం జరిగింది కాదు సార్. బట్ అసలు అంటే అది బాగా బహిరంగంగా అయిపోయింది కదా, వాళ్ళే మీడియాకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఉన్నారు, నేను బహిరంగంగా ఉండకూడదు. నేనని కాదు, ఎవరైనా కానీ, ఎవరు ఇంటర్ఫేర్ అయినా కానీ, ఇంటర్ఫేర్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇట్ట జరిగిందని చెప్తే ఇక వాళ్ళు పెద్ద మనిషి ఎట్ట అవుతారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్ అది తప్పు. రెండోది అటువంటివి జరగటం విచారకరం. అందులో మనవాళ్ళు కావాల్సిన వాళ్ళు, పిల్లలు మంచివాళ్ళు, తండ్రి మంచివాడు, ఈ రకాల ఎందుకు సమస్య వచ్చిందని నాకైతే అర్థం కాలేదు. నాతో అందరూ బాగుంటారు, 4-3 పిల్లలు బాగుంటారు, ఆయన బాగుంటారు, మోహన్ బాబు గారు బాగుంటారు, అందరూ వెరీ నైస్ పీపుల్. చాలా మర్యాదగా నాతో చాలా అంకుల్ అంటారు పిల్లలు, ఆయన తమ్ముడు అంటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో అట్లా జరిగిందంటే నాకు నిజంగా బాధగా ఉంది. ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు గో అండ్ స్పీక్, బట్ ఏమో ఎందుకు డెలికసీస్ వాళ్ళవి మనకి ఎందుకని నేను అడగలేదు. మొత్తానికి సార్ అయితే ఇప్పుడు అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టర్మాయిల్ గోయింగ్ ఆన్ అరౌండ్ అనిపిస్తుంది సమాజం చూస్తుంటేనే. అన్ని చోట్ల ఉందమ్మా, సమాజంలోని తేడా వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మానవత విలువలు అనేవి పోయినాయి చాలా చోట్ల. మనం విలువల గురించి మాట్లాడతాం కానీ విలువలే లేవు. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం శీలం అనేది విలువ, ఆత్మీయతలు, మన సంబంధాలు, మానవత సంబంధాలు విలువలు ఉండేవి.
ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఏదో ఉంటున్నాం, అందరం కమర్షియల్ అయిపోయాం. ఆ కమర్షియల్లో ఉన్న దాంట్లో ఇవన్నీ వాల్యూస్ లేవు కదా. వాల్యూ అనేది ఉంటే కదా. కొన్నిసార్లు వాల్యూ కోసం మనం అన్ని పోగొట్టుకునే కథలు చాలా ఉన్నాయి. అవును. గౌరవం కోసం అన్ని చేయాలి అని చెప్పి, అటువంటిది ఇప్పుడు గౌరవం లేదు, తక్కువలేదు. అందుకే ఒక ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు జీవితంలో కదా. ఇప్పుడు ఇందాక చెప్పిన పుష్ప కథ కానీ, లేకపోతే మా కొత్తలేడు కథ కానీ, అదే ఫుల్ఫిల్మెంటు. వాళ్ళ భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు అని ఇవన్నీ, అదే భగవద్గీతలో కూతురు కోసం తండ్రి, తండ్రి కోసం కూతురు, ఇవి మానవతా విలువలు. అంటే వాటి కోసం అది ఎంత కమర్షియల్గా చేసినా కానీ మనం ఇవాళకి ఫీల్ అయ్యి సినిమాలు చూస్తున్నాం. బట్ దానికి వాల్యూ ఉంది. బట్ ఆ వాల్యూ మన జీవితంలో ఇవ్వలేకపోతున్నాం. సినిమాల్లో చూసి మనం సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తున్నాం కానీ మన జీవితంలో మన తల్లిదండ్రులకు కానీ, మన భార్య పిల్లలకు కానీ, మనం ఆ సుఖం అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ మనం ఆ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నాం. ఆ సమాజంలో వచ్చిన మార్పులో మనలో వచ్చింది. మనం ఇన్ని మాటలు చెప్తున్న మనం మన పిల్లలతో మాట్లాడటానికి మనకు టైం లేదు. మన తల్లిదండ్రులతో మాట్లాడటానికి మనకు టైం లేదు. అక్క చెల్లెలతో మాట్లాడటానికి టైం లేదు. భార్యతో మాట్లాడటానికి టైం లేదు. ఆర్ వీ అవాయిడ్. ఒకవేళ టైం ఉన్నా కానీ ఎందుకో మనకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది ఎవరికైనా? వెరీ ట్రూ సార్. బహుశా కొంతవరకు సినిమా ప్రభావితం చేస్తుంది ఈ విషయాలని. బహుశా అలాంటి కథలు వచ్చేసి క్లిక్ అయిపోతే ఆడియన్స్తో తప్పకుండా, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు, ఇంత మార్పులు తెచ్చిన సినిమాలు మనుషుల్లో, సమాజంలో ఉన్నాయి. చెడు ప్రభావం చూపించిన సినిమాలు కూడా కొంత ఎంతో అంతో ఉండుంటాయి. నిజం చెప్పాలంటే నేను పుష్ప 2 చూడకూడదు అనుకున్నా. ఎందుకంటే బయట చెప్పిన మాటలు, అదేదో షెకావత్ మీద ఉచ్చబోస్తాడు, ఇటువంటి అన్ని విని ఇటువంటి పిచ్చి సినిమాలు చూడాలా మనం ఎందుకు అని చెప్పి చూడాలి. ఎందుకో చూద్దామని మనం పెట్టుకున్న ఫస్ట్ హాఫ్లో నాకు చిరాకుగా ఉండింది. ఫస్ట్ హాఫ్ చూస్తానికి నాకు టుక్ మీ అబౌట్ 5 hours ఫస్ట్ హాఫ్ చూడటానికి. ఇంటర్వెల్లో వెళ్ళి మెల్లిగా భోంచేసి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ సరే చూద్దాం వద్దా 10 నిమిషాలు ఆలోచించి పెట్టినాక డోంట్ బిలీవ్ ఆ 1:20 నిమిషాలు 1:40 నిమిషాలు ఉంది ఆ సినిమా. మొత్తం కంప్లీట్ చూసి ఐ వాజ్ క్రయింగ్ యాక్చువల్గా. అంటే అక్కడ నీకు లైఫ్ ఉంది, అంతకుముందు లైఫ్ లేదు. అంతా ఏదో సినిమాలు కమర్షియల్గా ఉండేదంతా తీసాడు ఆయన. ఇక్కడ జీవితం తీసాడు. ఆ భార్యాభర్తల అనుబంధాన్ని చూస్తే నాకు అసలు పిచ్చెక్కిపోయింది. ఆ అమ్మాయి కోసం ఇతను తప్పన కానీ వేరే సీన్లో ఆ అమ్మాయి వాళ్ళని చాట్ చేసిన సీన్ కానీ, తర్వాత ఆడబిడ్డ కోసం ఇతను వెళ్ళి ఫైటింగ్ చేస్తున్నాడు. అంటే వాడు అంత పెద్ద డాన్ లాంటి వాడు వెళ్ళి లైఫ్ను పోగొట్టుకుంటున్నాడు, డబ్బును పోగొట్టుకుంటున్నాడు. ఎన్ని పోయినా పర్లేదు, నాకు పిల్లలు కాపాడితే చాలనే ఫీలింగ్ తెచ్చా. అంటే మనలో కూడా ఒక ఆవేశం తీసుకురాగలిగాడు. ఖచ్చితంగా సార్. ఏసే నా కొడుకు అనే ఫీలింగ్ ఉంది ఆ సినిమా చూస్తానంటే. వదిలిపెడతావేంటారు నువ్వు అసలు అనే ఫీలింగ్ ఉండేది. ఆ దీనికి తీసుకెళ్ళారంటే మనలో ప్రతి మనిషిలోనూ అంత ఎమోషన్ తీసుకురాగలిగితే బాగుంటుంది. అవును. సినిమా డబ్బులు ఇచ్చి సినిమా చూడటం కాదు, సినిమాతో పాటు మనం నేర్చుకోవాల్సింది అది. మనం అది వదిలిపెట్టేస్తాం. దాంట్లో వాడు స్మగ్లింగ్ ఎలా చేశాడు, ఎలా దొంగతనం చేశాడు, ఎవరిని చంపాడు, ఎలా చంపాడు, అల్లు అర్జున్ కత్తితో కొట్టాడా చంపాడా, ఇది ఆలోచిస్తాం. అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ రష్మిక అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రేమించాడు, రష్మిక అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రేమించింది, అంటే నా క్యారెక్టర్స్ ఒరిజినల్ని అనేది మనం ఆలోచిస్తున్నాం. వెరీ వెరీ ట్రూ సార్. ఐ థింక్ హ్యూమన్ వాల్యూస్, రిలేషన్షిప్స్ నిలబడ్డప్పుడే టోటల్ సక్సెస్ అని చెప్పచ్చు. సినిమాకి కావచ్చు, జీవితాల్లో కావచ్చు. కానీ భరద్వాజ్ గారు, మీరు మళ్ళీ వెబ్ సిరీస్ కానీ ఇంకా ఏమన్నా వెంచర్స్ కానీ, క్రియేటివ్ వెంచర్స్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏమన్నా వర్క్ చేస్తారా? చెప్తున్నా కదా, నేను పని చేస్తానే ఉంటా, ఖాళీగా ఏం లేను. ఏదో ఇటువంటి కథ రాసుకోవటం, రైటమో చేస్తా ఉంటాను. మనకి అవకాశం కూడా రావాలి కదా. అవకాశం వస్తే చేస్తానికి రెడీగానే ఉన్నాం. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు డూ సంథింగ్. అవుతుందా అవదా నాకు తెలియదు. అయినప్పుడు అవుతుందా, అవ్వకపోతే కూడా నష్టం లేదు, అయితే లాభం లేదు.